ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరెవ్వరూ కాదు, నన్ను అభిమానించి ప్రోత్సహించేది తిలోత్తమత్తయ్య మాత్రమే. ఇప్పుడు ఎవరిని ఉద్ధరించాలని వెళ్ళింది అత్తయ్య? ఎవరెళ్ళారు? అమ్మే అన్నయ్య ఇంట్లో లేదు. రాత్రి నుంచి కనిపించడం లేదు. మమ్మీ ఏమైపోయావు మమ్మీ? మమ్మీ మమ్మీ అయ్యో మమ్మీ. వల్లభా, పెద్దకాయ్ పెద్దమ్మా అక్కడే నుంచుండిపోయారేంటి? రండి పెద్దమ్మగారు, ఎప్పుడొచ్చారు? తిలోత్తమ ఇంట్లో లేదని మీరనగానే ఈ భూమి మీదనే లేదన్నట్టుగా వీడు గుండెలు బాదుకోకముందే ఇంట్లోకొచ్చాను. తిలోత్తమ అత్తయ్య అయితే మా ఆయన అన్నట్టు భూమి మీద లేదు. అదేంటమ్మా అలా అంటావు? దీని నాలుక మీద మచ్చుంది కాబట్టి అన్నమాట ఏదో ఒక రోజు నిజం కాకపోదా అని ఆశపడుతూ ఉంటుంది. తమరికి అర్థం కాలేదు రాజా. మీ మమ్మీ కాళ్ళిప్పుడు నేల మీదే లేవు అని అంటున్నాను. కళ్ళు పై ఫ్లోర్ లో ఉంటాయి, మనిషి గాల్లో నడుస్తూ ఉంటుంది. అనుకోకుండా అష్టైశ్వర్యాలు అందాయన్న అహంతో ఉందా? మామూలుగా ఉండుంటే ఇలా కనిపించేది కాదులే పెద్దమ్మా. 10 రోజుల్లోనే మీ అందరి ఆస్తి కలిపితే ఎంతుందో అంత సంపాదించారంట పెద్దతయ్య గారు. నీ ధ్యాసంతా డబ్బు, ఆస్తి, అంతస్తుల మీదే ఉంటుందనుకుంటా. ఆశపడితే నిరాశ, ఆవేశపడితే ఆయాసం మిగులుతాయని మా చెల్లెలు ఎప్పుడు తెలుసుకుంటుందో. పెద్దమ్మా శాలువా కప్పుకొని వచ్చారెందుకు? చలిగా ఉందా లేక ఒంట్లో బాలేదా? వయసు మీద పడే కొద్దీ ఆరోగ్యం మన చెయ్యి దాటిపోతుంది కదా నాన్న. ఏమైనా ప్రాబ్లమా పెద్దమ్మా? ఏం లేదు, మీరేం టెన్షన్ తీసుకోకండి. గాయత్రి, తప్పమ్మా, అలా లాక్కూడదు. లాక్కు గాయత్రి. అదేంటి పులిబాబు గారు అలా అంటారు? నేనేమైనా నా సొంతానికే కావాలని తెచ్చుకున్నానా? పర్మనెంట్గా కావాలంటే చెప్పు, నీ చెయ్యి విరగొట్టి ఇలాంటి బ్యాగ్ని పట్టుచీర అంచుగా కుట్టిస్తాను. వెటకారాలకేం తక్కువ లేదు. నువ్వు దాన్ని తీయకపోతే నేను అన్నదే నిజం అవుతుంది చెప్తున్నాను. ఇదే మంచి అవకాశమని నన్ను అవిటిదాన్ని చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మీకు నా మీద ఎంత కసుందో నాకు బాగా తెలుసు. ఇదేంటిది? కలర్ అంటిందా? ఎక్కడా? లోపల. ఏంటో మరి. నీ చేతికి కూడా అంటుకుంది. చిచ్చి, ఏంటో ఇది, మసిలా నాకంటుకుంది. చూడ్డానికి కొత్తగా ఉంది, అంటుకున్నది కలర్ కూడా కాదు.
మసిలా అంటుకుందంటే ఇది అమ్మిన వాళ్ళ తప్ప లేకపోతే మీరు నా మీదే కాదు అందరి మీద అనుమానాలు పెట్టుకుంటారు కాబట్టి మీరు త్వరగా అందరికీ చెడ్డవారైపోతారు. ఏ కాసేపు నోరు మూసుకొని ఉంటావా? పెద్దమ్మను కూడా బురిడి కొట్టించారంటే ఆ షాప్ వాళ్ళు ఎవరా అని ఆలోచిస్తున్నాను. అడ్రస్ తెలుసుకుని ఇంకొకటి తీసుకొస్తారా ఏంటి? ఏది ఊరికే రాదు. పెద్దమ్మని అడిగితే కరెక్ట్గా చెప్తారు. ఇలా ఇవ్వండి. ఆవిడ ముందు మీరు చీపైపోవడం ఏంటి? నేను తీసుకొచ్చి పొరపాటు అయిపోయిందనుకుంటా. వాష్రూమ్లో నుండి ఆవిడ వచ్చేలోపు అక్కడే పెట్టేసి వస్తాను. ఏదో తెలియని అలజడి నా మనసులో ఉంది. ఏమై ఉంటుంది అది? అరే ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి? ఎవరు చేశారు బాబు గారు? పెద్దమ్మ. ఏ పెద్దమ్మా? ఇంకెవరున్నారక్క? పెద్దమ్మగారే కదా. ఇంటికొచ్చిన ఆవిడ విశాలని కేకేయకుండా ఫోన్ ఎందుకు చేస్తుంది చెల్లి? అవును కదా. ఏ టైంకి ఫోన్ చేశారో చూడండి బాబు గారు. జస్ట్ ఇప్పుడే 2 నిమిషాలు కూడా కాలేదు 4 మిస్డ్ కాల్స్ వచ్చాయి. విచిత్రంగా ఉందే. ఇప్పటి వరకు అందరం హాల్లోనే ఉన్నాం. చేతికేమైంది అని అడిగాం. మలేషియా ట్రిప్ కబుర్లు చెప్పిన ఆవిడ ఫ్రెష్ అప్ అయి వస్తానని రూమ్కి వెళ్ళింది కదా. వాష్రూమ్ లాక్ అయిపోయిందా ఏంటి? అయ్యో పెద్దమ్మ. ఎక్కడికెళ్తున్నావు విశాల్? నైని అన్నట్టు లాక్ ఏమైనా పడిపోయిందేమో, అందుకే పెద్దమ్మ కాల్ చేసి ఉంటుందేమో. బాత్రూంలోకి వెళ్ళి గొళ్ళెం తీస్తావా? అది కాదు వదినా. ఆగవయ్యా బాబు. అలాంటిదేమైనా జరిగితే కేకలేస్తారు, లేదంటే అలారం బటన్ నొక్కేస్తారు. ఇల్లంతా కుయ్యి కుయ్యి కుయ్యని మోగుతుంది కదా. కరెక్టే. అయినా మొబైల్ని వాష్రూమ్లోకి ఎందుకు తీసుకెళ్తారు బాబు గారు? ఇది కూడా కరెక్టే, కానీ ఎందుకైనా మంచిది. ఒకసారి కాల్ బ్యాక్ చేస్తాను. ఇలా అన్నావు బావుంది. ట్రై చేస్తే తప్పులేదుగా. కాల్ వెయిటింగ్ వస్తుంది. ఇప్పుడు నా కాల్ కట్ చేశారు పెద్దమ్మ. బాత్రూంలో కూడా బిజినెస్ మీటింగ్లు పెట్టుకున్నందుకే కాబోలు కోట్లకు పడగలెత్తారు. మెసేజ్ వచ్చింది. ఏమని? హాయ్ నాన్న, ఐఎమ్ బిజీ రైట్ నౌ, ఐల్ కాల్ యూ లేటర్. ఇంట్లోనే ఉండి బిజీ అని మెసేజ్ పెట్టడం ఏంటి? నాకర్థమైంది. మాకు చెప్పొచ్చు కదక్కా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.